మిత్రులారా, భారతదేశ వ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని పాలకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరాలని, జాతీయ జెండాను ఎగరవేయాలని పిలుపునిచ్చారు. నిజానికి స్వాతంత్ర్యం రావటం ఒక గర్వకారణం, స్వాతంత్ర్యం జరుపుకోవటం ఒక గర్వకారణం, మన జాతీయ జెండాను మనం ఎగరవేయటం ఒక గర్వకారణం. కానీ ఎవరికి గర్వకారణం, ఎవరికి స్వాతంత్రం వచ్చింది, ఎవరు సంబరాలు జరుపుకోవాలి అనేదే 80 సంవత్సరాల తర్వాత కూడా ప్రశ్న వేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఆనాడు భగత్ సింగ్ లాంటి భారతమాత ముద్దుబిడ్డలు, దేశభక్తులు ఏం కోరుకున్నారు? ఆనాటి గదర్ వీరులు ఎందుకు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు? ఆనాటి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నటువంటి ప్రజలు, రైతులు, కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు తమ ప్రాణాలను ఇవ్వటానికి సిద్ధపడి ఉద్యమాలు నిర్మించారు, పోరాటాలు చేశారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదులను భారతదేశం నుండి తరివేయటానికి కంకణం కట్టుకున్నారు. అయితే ఎందుకు? కేవలం రాజకీయ స్వాతంత్ర్యం కోసమా? కాదే, ఆర్థిక సామాజిక స్వాతంత్ర్యం కావాలని కోరుకున్నారు. రాజకీయ స్వాతంత్రంతో పాటు ఆర్థిక సామాజిక సమానత్వం కావాలని కోరుకున్నారు. కానీ ఏం జరిగింది? అది వచ్చిందా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రచయిత, ఆ కమిటీకి అధ్యక్షులు వారేం భావించారు? ప్రజాస్వామ్యం లేకుండా, దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా స్వాతంత్ర్యం మనజాలదు, స్వాతంత్ర్యం నిలబడదు అని చెప్పాడు. రాజకీయ ప్రజాస్వామ్యం మాత్రమే సంపూర్ణ స్వాతంత్ర్యం కాదు అని చెప్పాడు. ఇంకా మనం సాధించాల్సింది ఆర్థిక సామాజిక సమానత్వం, ఆర్థిక రాజకీయ స్వాతంత్ర్యం అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా చెప్పారు. మరేమైంది? ఈ 80 సంవత్సరాల్లో మనం ఏం సాధించాం? ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నాను. నిజానికి 1947లో 250 సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించినటువంటి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదం స్థానంలో భారతదేశ పెట్టుబడిదారులు, భూస్వామ్య వర్గాలు, దోపిడీ వర్గాలు అధికారంలోకి వచ్చాయి. ఆ తెల్లదొరల స్థానంలో మన నల్లదొరలు అధికారంలోకి వచ్చారు. దేశం మొత్తం 3 రంగుల జెండా, జాతీయ జెండా కింద ఐక్యమైంది, ఐక్యంగా పోరాటం చేసింది. స్వాతంత్రం తెచ్చుకున్నాం. కానీ ఈనాటికి గ్రామాల్లో రైతుల, కూలీల, పేద ప్రజల పరిస్థితులు ఏమిటి? పట్టణాల్లో స్లమ్ ఏరియాలో నివసిస్తున్నటువంటి రోజు కూలీల పరిస్థితులు ఏమిటి? ఈనాటికి కూడా పనికి తగ్గ ఫలితం లేకపోయే పరిస్థితులు ఏంటి? పని చేద్దామంటే దొరకని పరిస్థితులు ఎందుకున్నాయి? దున్నే వారికి భూమి చెందాలని కోరుకున్నటువంటి రైతు, అందుకోసం పోరాటం చేసినటువంటి వామపక్ష పార్టీలు ఈనాడు ఆ భూమి ఇంకా ఆ భూస్వాముల చెర నుండి కార్పొరేట్ చేతులలోకి వెళ్ళిపోయింది తప్ప ప్రజల చేతుల్లో భూములు లేవు. భూమి అంతా పెట్టుబడిదారుల చేతుల్లో కేంద్రీకమైంది, పారిశ్రామికవాదులకు కేంద్రీకృతమైంది. భూమి అంతా దారాదత్తం చేయబడింది. స్వాతంత్ర్యం వచ్చింది 1947లో, నిజమే. కానీ అది భారతదేశ పెట్టుబడిదారులకు, భూస్వామ్య వర్గాలకు, వ్యాపార వర్గాలకు, ఈనాటి కార్పొరేట్ శక్తులకు ఆ స్వాతంత్ర్యం వచ్చిన మాట నిజం. కానీ ఈనాటికి ఆనాటి ఉన్నటువంటి పేద ప్రజల పరిస్థితులు మరింత దిగజారి పెరం నుండి పొయ్యిలబడ్డ సడ్డంగా ఉన్నాయి తప్ప స్వాతంత్ర్యం వచ్చింది, సంబరాలు చేసుకుందాం అనేటువంటి సంతోషం మాత్రం మిగలకుండా పోయింది. మన తెలంగాణలో 1947లో స్వాతంత్ర్యం వచ్చే నాటికి నిజానికి తెలంగాణలో నిజమైనటువంటి స్వాతంత్ర్యం కోసం పోరాటం జరుగుతూ ఉంది. నాటి నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1947 నుండి 1953 వరకు రైతాంగ సాయుధ పోరాటం, వీరోచిత పోరాటం జరిగింది. కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో 1946 నుండి 1951 వరకు తెలంగాణలో వీరోచిత రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. కేవలం నైజాం నవాబును కూలదోయడం కోసం మాత్రమే కాదు, నిజమైన స్వాతంత్ర్యం కోసం, దోపిడి పీడన లేని సమాజం కోసం, దున్నేవానికి భూమి చెందాలి, వెట్టి చాకిరీ రద్దు కావాలి అనే దానికోసం జరిగింది. కానీ 80 సంవత్సరాల తర్వాత ఆ పోరాట ఫలితాలు ఏమయ్యాయి? 80 సంవత్సరాల తర్వాత భూమిని పంచుకున్నటువంటి ప్రజల పరిస్థితి ఏమైంది? విముక్తి చెందినటువంటి గ్రామాల స్థితి ఏమైంది? ఒక్కసారి మనం పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాడు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో భూస్వాముల భూములను స్వాధీనం చేసుకున్నారు, ప్రజలకు పంచారు. అప్పు కాగితాలను రద్దు చేసుకున్నారు, ఆ కాగితాలను చించివేశారు, తగలబట్టారు. వెట్టి చాకిరీని అంతం చేశారు. కానీ ఇప్పుడు మరో రూపంలో అప్పుల్లో మునిగిపోయారు, భూమి కోల్పోయారు, వెట్టి చాకిరీ ఇంకో రూపంలో కొనసాగుతా ఉంది. ఇది 80 సంవత్సరాల తర్వాత, స్వాతంత్రం తర్వాత ఉన్నటువంటి పరిస్థితి. అధికారంలోకి వచ్చినటువంటి నాయకులు ఆనాటి నుండి ఈనాటి వరకు అనేక వాగ్దానాలు చేశారు. భూ సంస్కరణలు అమలు చేస్తామని చెప్పారు, పేదరిక నిర్మూలన చేస్తామని చెప్పారు, గరీబీ హఠావో అని చెప్పారు, ఏటా 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, పనిచేసే ప్రతి చేతికి పని కల్పిస్తామని చెప్పారు.
ప్రభుత్వ రంగాన్ని కాపాడుతామని చెప్పారు. కానీ ఏం జరిగింది మీ అందరికీ తెలుసు. మన కళ్ళ ముందు ఏం జరిగిందో చరిత్ర ఉంది. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ పేరుతోటి భూములను కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేశారు. పారిశ్రామీకరణ పేరుతో కార్మిక చట్టాలను కాలరాశారు. ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పరం చేశారు, అమ్మివేశారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు లేకుండా చేశారు. కార్మికుల్ని బానిసలుగా మార్చేటువంటి కాంట్రాక్టీకరణ పద్ధతి, అవుట్ సోర్సింగ్ పద్ధతి, డైలీ వేజ్ పద్ధతి, పీస్ రేట్ పద్ధతి, రకరకాల పేర్లతోటి మహిళల్ని, కార్మికుల్ని దోపిడీ చేస్తున్నారు. ఆదివాసీలు భూములపై, అడవులపై, అడవి సంపదపై, సహజ వనరులపై ఆధారపడి బతుకుతున్నటువంటి ఆదివాసీలను అడవుల నుండి వెళ్ళగొట్టారు. అడవులపై ఎలాంటి హక్కు లేకుండా చేశారు. వందల సంవత్సరాలుగా వారు అనుభవిస్తున్నటువంటి సంపదను ఈనాడు అధికారంలో ఉన్నటువంటి పాలక వర్గాల అనుయాయులకు దారాదత్తం చేశారు. అడవులన్నింటినీ, సహజ వనరులు, సహజ సంపద మొత్తాన్ని దోపిడీ పారిశ్రామికవేత్తలకు, బహుళజాతి కంపెనీలకు, బడా పారిశ్రామికవేత్తలకు దోపిడీకి దారాదత్తం చేశారు. దోపిడీ చేసుకోవడానికి, వాళ్ళ పరిశ్రమలు నెలకొల్పటానికి. దేశంలో 80 సంవత్సరాల తర్వాత ధనికుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతా ఉంది, పేదల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతా ఉంది. ఒకవైపు ధనికులు పెరుగుతా ఉన్నారు, మరొక వైపు పేదలు పెరుగుతున్నారు. ఈ అంతరం ఏదైతే ఉందో, ఈ అంతరం భూమికి ఆకాశం అనుకున్నటువంటి తేడాలాగా ఏర్పడతా ఉంది. ఇదేనా మనం కోరుకున్న స్వాతంత్ర్యం? ఇదేనా అమరులు త్యాగం చేసి తెచ్చుకున్నటువంటి స్వాతంత్ర్యం? ఇందుకోసమేనా భగత్ సింగ్ కలలుగన్నది? ఇందుకోసమేనా అనేక మంది త్యాగాలు చేసింది? నిజమైన స్వాతంత్రం అంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం. నిజమైన స్వాతంత్రం అంటే అందరికీ అన్ని అవకాశాలు కల్పించబడటం. నిజమైన స్వాతంత్రం అంటే ప్రజల మధ్య ఎలాంటి తారతమ్యాలు లేకుండా, కులమత విద్వేషాలు రెచ్చగొట్టకుండా ప్రజలందరినీ సోదర భావంతో, సౌభాతృత్వంతో మెలిగే విధంగా చేయటం. కానీ నేడున్నటువంటి పరిస్థితి ఏమిటి? ప్రజాస్వామ్య దేశం మనది, కానీ పేపర్ లీక్ అవుతుంది. ఆ పేపర్ లీక్లకు కారణమైనటువంటి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని జెన్జీ ఉద్యమం నిర్వహిస్తే ఆ ఉద్యమంపై అమానుషంగా దాడి చేసి, అరెస్టు చేసి, చిన్న పిల్లలు తమ మనుమలు, మనవరాలతో సమానమైనటువంటి వాళ్ళ పైన ఎంత దుర్మార్గంగా దాడులు చేశారో మనం చూసాం. ఎంత దుర్మార్గమైనటువంటి ట్రోలింగ్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఇప్పటికీ వాళ్ళని వెంటాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఆదివాసీల తరఫున, ఆదివాసీల హక్కుల కోసం, భూమిపై వారికి ఉన్నటువంటి సహజ హక్కులు రక్షించుకోవటం కోసం చేసి పోరాటం చేస్తున్నటువంటి వారి పైన రకరకాల పేర్లతో అరెస్టులు చేసి, ఎన్కౌంటర్లు చేసి, అక్కడి నుండి తరిమివేసి ఆ భూముల్ని తమ అనుయాయులకు దారాదత్తం చేశారు. ఈనాడు అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద మొత్తం అదానీ లాంటి కార్పొరేట్ సంస్థలకి ఒప్పజెప్పారు. కులం, మతం, లింగ వివక్ష లేనటువంటి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం, లౌకిక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఈనాడు ఆ రాజ్యాంగం పేరుకు మాత్రమే ఉండి అది అమలు కానటువంటి స్థితిలో పాలక వర్గాలు చేస్తున్నారు. ఈ రోజు ప్రశ్నించటం నేరమైంది. ప్రశ్నిస్తే దేశద్రోహులు అంటున్నారు, ప్రశ్నిస్తే ప్రభుత్వ వ్యతిరేకులు అంటున్నారు. కానీ ప్రభుత్వమా, పాలకులారా, ప్రశ్నను అణిచివేస్తే అది పార్లమెంట్ లో గాని, పార్లమెంటు బయట గాని ప్రతిపక్షాల నోరు నొక్కినా, ప్రజల నోరు నొక్కినా తిరుగుబాటు తప్పదని చరిత్ర నిరూపిస్తుంది. చరిత్ర నుంచి మీరు గుణపాఠాలు తీసుకోవాలి. కానీ అలా తీసుకోకుండా మందబలంతో ముందుకు పోదామని ప్రయత్నం చేస్తే ఇప్పటికే మొట్టికాయలు వేశారు, మరి ఇంకా ఎన్నో వేస్తారు. అందుకని ప్రశ్నించటాన్ని దేశద్రోహం కాదు. ప్రశ్నించటం అనేది చైతన్యానికి, ప్రజాస్వామ్యానికి ఒక నిదర్శనం. ప్రశ్నించడం అనేది దేశ అభివృద్ధికి ఒక సూచన. ప్రశ్నించడం అనేది ప్రజల పోరాటానికి ఒక మార్గం. అందుకని ప్రశ్నను అణచివేయటానికి ప్రయత్నం చేయకండి. నిజమైన దేశభక్తి అంటే జెండా ఎగిరేయటం కాదు. దేశభక్తి అంటే మీ మన్ కీ బాత్ వినటం కాదు, మా మన్ కీ బాత్ వినటం, మీ మన్ కీ బాత్ వినటం కాదు. దేశభక్తి అంటే రైతుల తరఫున మాట్లాడటం, దేశభక్తి అంటే విద్యార్థుల తరఫున మాట్లాడటం, దేశభక్తి అంటే కార్మికుల తరఫున మాట్లాడటం, దేశభక్తి అంటే మహిళల కోసం మాట్లాడటం, దేశభక్తి అంటే నిజాన్ని అంగీకరించటం, పేదవాడి హక్కు కోసం మాట్లాడటం దేశభక్తి, ఆదివాసీల హక్కు కోసం మాట్లాడటం దేశభక్తి, కుల మత వివక్షకు వ్యతిరేకంగా నిలబడటం, మాట్లాడటం దేశభక్తి. స్వాతంత్ర దినోత్సవం అంటే గతాన్ని గుర్తు చేసుకోవటం మాత్రమే కాదు, ఆనాడు ఏం జరిగింది, ఎలా పోరాడారు అనే దాన్ని గుర్తు చేసుకోవటం మాత్రమే కాదు. స్వాతంత్ర దినోత్సవం అంటే స్వాతంత్రం అనంతరం దేశాన్ని ఎలా ఉంచాలనో, ఎలా ఉండాలనో చర్చించుకునేటువంటి దినోత్సవం కూడా, దేశం కోసం ప్రణాళికలను రచించుకునేటువంటి దినోత్సవం కూడా.
అందుకే మనకు కావాల్సింది కులం లేని దేశం, మనకు కావాల్సింది మత ఉన్మాదం లేనటువంటి దేశం, మనకు కావాల్సింది దోపిడీ లేనటువంటి దేశం, పేదరికం లేనటువంటి సమాజం, వివక్ష లేనటువంటి సమాజం, ప్రతి ఒక్కరికి విద్య, వైద్యం, ఉపాధి, గౌరవం కలిగేటువంటి దేశం, సమాజం. రాజ్యాంగాన్ని కాపాడుకోవటం కోసం, రాజ్యాంగాన్ని మరింత బలోపేతం చేయటం కోసం, రాజ్యాంగ హక్కులను నిలబెట్టుకోవటం కోసం, రాజ్యాంగంలో పేర్కొన్నట్టు లౌకిక రాజ్యాంగాన్ని అక్షరాల నిజం చేయటం మనం ఈ రోజు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్థిక సమానత్వం కోసం, సామాజిక సమానత్వం కోసం ఈ రోజు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సామాజిక న్యాయం లేనంత కాలం, ఆర్థిక సమానత్వం లేనంత కాలం రాజకీయ స్వాతంత్రం బతికి బట్ట కట్టలేదు అని మహానుభావులు ఎప్పుడో చెప్పారు. 1947లో మనం బ్రిటిష్ సామ్రాజ్యవాదుల సంఖ్యలను తెంచుకున్నాం, కానీ ఇప్పుడు మనం తెంచుకోవాల్సినటువంటి సంఖ్యలు చాలా ఉన్నాయి. ఆ సంఖ్యలు తెచ్చుకోనంత కాలం ఎన్ని జెండాలు ఎగరేసినా, ఎన్ని మనికి బాతులు చెప్పినా, ఎన్ని నీతి సూత్రాలు చెప్పినా, దేశభక్తిని గొంతెత్తు చించుకున్నా అది నిజమైనటువంటిది కాదు. అది ఒక అభూత కల్పన తప్ప, అది మసిపూసి మారడుకాయ చేయటం తప్ప మరొకటి కాదు. మరి మనం తెంచుకోవాల్సిన సంఖ్యలు ఏమిటి? పేదరికం సంఖ్యలను తెంచుకోవాలి, కుల వివక్ష సంఖ్యలను తెంచుకోవాలి, మత విద్వేష సంఖ్యలను తెంచుకోవాలి, ఆర్థిక దోపిడి సంఖ్యలను తెంచుకోవాలి, అసమానత సంఖ్యలను తెంచుకోవాలి. నిజమైన స్వాతంత్రం అంటే ప్రతి మనిషి స్వేచ్ఛగా, గౌరవంగా బతికేటువంటి సమాజం, స్వేచ్ఛ ఉండటం. ఆ స్వాతంత్ర్యం కోసం, ఆ ప్రజాస్వామ్యం కోసం, ఆ సమానత్వం కోసం మనం ఇంకా పోరాటం చేయాల్సి ఉంది. ఈ స్వాతంత్ర్యాన్ని నిలబెట్టుకుంటూ, కాపాడుకుంటూ, నిజమైనటువంటి స్వాతంత్ర్యం కోసం, రాజ్యాంగానికి కట్టుబడి రాజ్యాంగాన్ని మరింత బలోపేతం చేయటం కోసం, దేశ స్వాతంత్రానికి కళ్ళుగన్నటువంటి భగత్ సింగ్ కళలను నిజం చేయటం కోసం, భూమి కోసం, భుక్తి కోసం, విభక్తి కోసం, దోపిడి పీడన లేని సమాజం కోసం ఇంకా మనం పోరాటం చేయాల్సి ఉంది. అందుకని ప్రజలందరూ కూడా, అందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంకా రాజకీయ స్వాతంత్రంలోనే కాదు, సామాజిక ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సాధించుకోవడానికి సమైక్యంగా ముందుకు సాగుదామని తెలియజేస్తూ, చూస్తూనే ఉండండి బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.